నేను మీ మధు. పిచ్చి పలు రకాలు, ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అనే మాటలు మనం తరచుగా వింటూ ఉంటాం. గతంలో మనుషుల్లో ఈ పిచ్చి వ్యక్తిగత స్థాయిలోనే ఉండేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావంతో అది పీక్స్ కు చేరింది. ఏదో ఒక సమయానికి సరదాగానో లేక ట్రెండ్ను ఫాలో అవుతూనో చేసే పనులు ఆ తర్వాత పెద్ద వివాదాలుగా మారి క్షమాపణలు చెప్పడం సర్వసాధారణంగా మారిపోయింది. సామాన్యులే కాదు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా ఇలాంటి చర్యలతో విమర్శలకు గురవుతున్నారు. ఇటీవల మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ నటి చేసిన పని సర్వత్రా విమర్శలకు దారితీసింది. ఆ నటి తన బెస్ట్ ఫ్రెండ్ కు, అది కూడా పెళ్ళై కుమారుడు ఉన్న తన స్నేహితురాలికి ఆలయంలో తాళి కట్టి వివాహం చేసుకుంది. అంతేకాదు, ఆ స్నేహితురాలు కూడా తిరిగి ఈ నటికి తాళి కట్టింది. ఈ తంతంతా అక్కడితో ఆగిపోలేదు. ఆ తర్వాత వారిద్దరు ఆలయంలోనే ఒకరినొకరు ముద్రతో ముంచెత్తుకోవడం, కౌగిలించుకోవడం వంటి పనులు కూడా చేశారు. ఇదంతా వారి చిన్న పిల్లాడైన స్నేహితురాలి కుమారుడు ముందే జరగడం, అది కూడా ఒక పవిత్రమైన ఆలయంలో జరుగుతుంది అనే కనీస స్పృహ లేకుండా ప్రవర్తించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ నటి తాళి కట్టించుకున్న ఫ్రెండ్ మగవారు కాదు, ఆడవారు కావడం అందరికీ షాక్ ఇచ్చింది. దీంతో ఇది స్వలింగ వివాహంగా భావించి పలువురు తీవ్రంగా విమర్శించారు. ఈ కార్యాన్ని చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆ ప్రముఖ నటి మరెవరో కాదు, మలయాళ బ్యూటీ ప్రార్థనా కృష్ణ నాయర్. ఆమె తన స్నేహితురాలు అన్సియాతో సాంప్రదాయ హిందూ వివాహ ఆచారాలతో పెళ్లి చేసుకున్న వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ప్రార్థన, అన్సియాలు ఒకరి మెడలో ఒకరు తాళి కట్టుకుంటూ దండలు మార్చుకుంటూ కనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వెంటనే వైరల్ గా మారిపోయింది. అయితే ఈ వీడియో చూసిన చాలా మంది ఇది స్వలింగ వివాహంగా భావించి దీనిపై రకరకాలుగా కామెంట్స్ చేశారు. కొందరు స్వలింగ వివాహాన్ని సమర్థిస్తూ కామెంట్స్ చేయగా, మరికొందరు గుడిలో ఇలాంటి పనులు చేయడం, చిన్న పిల్లవాడి ముందు ముద్దులు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం వంటివి చేయడం సరికాదని తీవ్రంగా విమర్శించారు. ఒకవైపు సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది నటీనటులు పెళ్లి చేసుకుని కొత్త జీవితాలను ప్రారంభిస్తున్న సమయంలో ఈ తరహా పని చేయడం దేనికి సంకేతం అంటూ ప్రార్థనను ఫుల్ గా ట్రోల్ చేసేస్తున్నారు. తీవ్ర విమర్శలు, ట్రోలింగ్ నేపథ్యంలో ప్రార్థనా కృష్ణ నాయర్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. ఆమె ఈ వీడియో కేవలం సరదాగా పోస్ట్ చేసిన వీడియో మాత్రమేనని, నిజమైన వివాహం కాదని స్పష్టం చేసింది. అది కేవలం ఒక షూట్ మాత్రమేనని, ఇది పరిశ్రమల నటీమణుల ఇన్స్టాగ్రామ్ లో చేసిన ట్రెండ్ ను ఫాలో అవుతూ తాము అలా చేశామని చెప్పుకొచ్చింది. అయితే అన్సియా నా బెస్ట్ ఫ్రెండ్, ఆమెకు పెళ్ళై ఒక కొడుకు కూడా ఉన్నాడు. మేమిద్దరం కేవలం ఒక రీల్ కోసమే అలా చేశాం. ఇది నిజమైన వివాహం కాదు అని ప్రార్థన తన వివరణలో పేర్కొంది. ఈ వివరణతో నెటిజన్లలో కొంతమంది శాంతించినా, మరికొంతమంది మాత్రం పవిత్రమైన ఆలయంలో ఇలాంటి ట్రెండ్ చేయడం సరికాదని, ఇది మత విశ్వాసాలను కించపరిచే విధంగా ఉందని విమర్శలు చేస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాలో ట్రెండ్స్ పేరుతో చేసే పనులు ఒక్కోసారి ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది. ఒకవైపు నటీనటులు, ప్రముఖులు తమ సోషల్ మీడియా రీచ్ ను ప్రజలకు మంచి సందేశాలు ఇవ్వడానికి ఉపయోగించాల్సి ఉండగా, ఇలాంటి వివాదాస్పద పనులు చేయడం వారి ప్రతిష్టకు, ప్రజల వారిపై ఉన్న గౌరవానికి భంగం కలిగిస్తుంది. సరదా కోసం చేసే పనులు హద్దులు మీరి ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా ఉండకూడదని ఈ సంఘటన ఒక గుణపాఠంగా నిలుస్తోంది. చూసారు కదా, ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.